అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. చూడండి, కీర్తనకారుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగిస్తున్నది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ కీర్తనకారుడు ఆయన నెమ్మది లేక సతమతం అవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు, అర్థం కాని స్థితిలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు. లేకపోతే నీ గొప్ప ఆదరణ అని ఎందుకంటాడు కదా? అంటే ఆదరణ లేని స్థితిలో ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆదరించడానికి ఎవ్వరు లేరు, ఆదరించే దిక్కు లేదు, అలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి అందుకు ఆయన చెప్తున్నాడు ఏమంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలిగిస్తున్నది అని చెప్తున్నాడు అన్నమాట. ఆయన ప్రాణానికి నెమ్మది లేక ఆయన బాధపడుతున్నాడు అన్నమాట. ఎన్నో రకాల ఆలోచనలతో అసలు నెమ్మది లేదు, ఆయనకి నిద్ర కూడా పట్టట్లే, అలాంటి స్థితిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సమయంలో దేవుడు ఆయన్ని ఆదరిస్తున్నాడు అన్నమాట. అందుకు ఆయన చెప్తున్నాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అని. ఇప్పుడు మనం అడుగుదాం, దావీదు గారు, మీకు దేవుడు మాత్రమే ఆదరణ కలిగించేది, ఇంకా మనుషులు ఎంతమంది ఉన్నారు? మీరు రాజు కదా, మీకు సైన్యాధికారులు వాళ్ళు వీళ్ళంతా ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, అక్కడ లోకంలో చూసుకుంటే ఎంతమంది ఉంటారు. అంటే వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించలేదా అంటే ఆదరించలేదు, ఆదరించలేరు. ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది. ఎవ్వరు కూడా ఆదరించలేరు, ఎవరు కూడా నన్ను ఆదరించరు. ఖచ్చితంగా నా దేవుడు మాత్రమే నన్ను ఆదరించగలడు, ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడు, ఇంకెవరు సహాయం చేయలేరు అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనుషుల దగ్గర ఆదరణ మనకు దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఒకవేళ దొరికినా కూడా ఆదరణ కొంచెమే, పూర్తిగా దొరకదు. దొరికినా కూడా మరలా మనం దాని గురించి ఆలోచన చేస్తాం, బాధపడతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనుషులుగా చూసుకుంటే ఎవరు మనల్ని ఓదార్చలేరు, ఆదరించలేరు. వాళ్ళు ఎంత ఓదార్చినా, ఎంత ఆదరించినా కూడా మరలా ఆ బాధ అనేది మన మనసులో ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు ఏమంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలిగిస్తున్నది అంటున్నాడు. దేవుడు చూపే గొప్ప ఆదరణ ఏం చేస్తుందంటే మన ప్రాణానికి నెమ్మది కలిగిస్తుంది. మరలా మనం వాటి గురించి ఆలోచించి బాధపడి కన్నీరు గార్చేంత స్థితి ఉండదు. దేవుడు అంత గొప్పగా మనల్ని ఆదరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆదరణ ఎలా ఉంటుందంటే మన ప్రాణానికి డెఫినెట్లీ నెమ్మది కలుగుతుంది. మరలా మనం వాటి గురించి ఆలోచించేంత అవసరం కూడా రాదు. ఎందుకంటే అంత నెమ్మది ఉంటుంది, అంత సమాధానం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన నెమ్మది కలిగిస్తాడు, సమాధానం కలిగిస్తాడు. మన ప్రాణానికి నెమ్మది కలిగించి వాటి గురించి మరలా మనం ఆలోచించేంత అవసరం లేకుండా ఆయన సహాయం చేస్తారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ఆదరణ లేకున్నావేమో, నెమ్మది లేకున్నావేమో, ప్రశాంతత లేకున్నావేమో, సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో, నా దేవుని దగ్గరికి రా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా ఆయన నీతో చెప్తున్నాడు ఏమంటే, నువ్వు ఆదరణ లేకుంటే నా దగ్గరికి రా, నేను నిన్ను ఆదరిస్తాను. నా గొప్ప ఆదరణ నీ ప్రాణానికి నెమ్మది కలిగిస్తుంది, నీకు సమాధానం ఇస్తాను, నెమ్మది ఇస్తాను, సంతోషం ఇస్తాను, ఆనందం ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, రా నా దగ్గరికి రాని మాట్లాడుతున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ఆదరణ లేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే రా, నా దేవుని దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దయ కలిగిన యేసయ్య, కృప కలిగిన వాడా, మీకు వందనాలు. సమాధానకర్త, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించేవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు తండ్రి. నిజమే, చాలా సంవత్సరాలుగా నాకు ఆదరణ లేదు, నెమ్మది లేదు, నన్ను ఆదరించే దిక్కు లేదు ప్రభా. అట్లీస్ట్ నీ పరిస్థితి ఏంటని అడిగేవాళ్ళు లేరయ్యా. అయినప్పుడు కూడా నాయనా, నా హృదయం ముందు నాయన ప్రభా, విచారములు హెచ్చగా యేసయ్యా, మీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలిగించింది. చాలాసార్లు అనుకున్నా, నన్ను ఆదరించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, ఇలాంటి బ్రతికి నాకు అవసరమా, పోతే పోయింది, చనిపోతే పోతే పోయిందని చాలాసార్లు తప్పుడుగా ఆలోచించాను. నన్ను మన్నించండి ప్రభా. నాయనా, లేదు ప్రభా, నాకు అవసరం లేదు. ఎవరు నన్ను ఆదరించినా, ఆదరించకపోయినా, పట్టించుకోకపోయినా, నన్ను చూస్తున్న దేవుడు మీరు నాకున్నారు, నన్ను పట్టించుకునే దేవుడు మీరు నాకున్నారు, నన్ను ఆదరించే దేవుడు మీరు నాకున్నారు తండ్రి. నాకు అది చాలయ్యా, నాకు అది చాలు తండ్రి అని ప్రభా. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే మీ పాదాల చెంతకు వస్తున్నారో నాయన, పశ్చాత్తాపడుతున్నారు, వారు ప్రతి విధమైన తప్పులు పాపాలను ఒప్పుకుంటున్నారు. నాయన, నన్ను ఆదరించండి అయ్యా, నా ప్రాణానికి నెమ్మది కలిగించండి అయ్యా, నాకు సహాయం చేయండి అని
ఎంతమంది అడుగుతున్నారు వారందరి జీవితాల్లో ప్రభు ఉదయకాల సమయంలో మీరు కార్యం చేయమని, వారిని ఆదరించమని, బలపరచమని, దయ చూపెట్టమని, కృప చూపెట్టమని మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.